మిత్రులారా, ఒంటరితనం అనేది నిశ్శబ్దంగా మొదలవుతుంది. అరుపులు ఉండవు, కన్నీళ్లు బయటికి రావు. ఉదయం ఆఫీస్కు వెళ్లడం, రాత్రి ఇంటికి రావడం, ఇంట్లో ఎవ్వరూ లేని నిశ్శబ్దం ఒక్కొక్క రోజు భారంగా మారుతుంది. మొదట అలవాటే కదా అనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అదే నిశ్శబ్దం లోపల మాటలుగా మారుతుంది. నన్ను పట్టించుకునే వాళ్ళు లేరా, నేను అవసరమా ఎవరికైనా అనే ప్రశ్నలు మనసులో తిరుగుతూ ఉంటాయి. విజయరెడ్డి కూడా అలానే అనుకుంది. భర్త ఉద్యోగం కోసం దూరం, పిల్లల చదువు కోసం హాస్టల్లో, చుట్టూ మనుషులు ఉన్నా, మాట్లాడే వాళ్ళు ఉన్నా నిజంగా తన బాధను వినే ఒక్క వ్యక్తి కూడా లేదన్న భావన. ఇది చాలా మందికి అర్థం కాని బాధ. ఎందుకంటే ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య మనల్ని ఎవ్వరూ చూడటం లేదన్న భావన. నిజానికి ఇది మానసిక వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలు ఒకటి చెబుతున్నాయి: దీర్ఘకాలిక ఒంటరితనం పొగ తాగటం లేదా తీవ్రమైన ఒత్తిడి కన్నా ప్రమాదకరం. ఇది నిద్రను కూడా చెడగొడుతుంది, ఆలోచనలు కూడా వక్రీకరిస్తుంది, మనిషిని తప్పించుకోవడమే పరిష్కారం అనే దిశగా నడుస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ ఒత్తిడి మరింత ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళు తమ బాధల కంటే పిల్లల భవిష్యత్తే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక్కడే వాళ్లకు ఒక భయంకరమైన ఆలోచన వస్తుంది. నేను లేకపోతే పిల్లలు ఒంటరవుతారు అనే ఆలోచన. ఇది ప్రేమ నుంచి పుట్టిన భయం. కానీ అదే భయం అతిపెద్ద తప్పుగా మారుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనిషి తరం కాదు, భయమే నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ క్షణంలో జీవితం అంతా చీకటిగానే కనిపిస్తుంది. భవిష్యత్తు అనే మాటే ఉండదు. చెర్లపల్లి ట్రాక్ వద్ద జరిగినది కూడా ఇలాగే. ఒక తల్లి తీసుకున్న చివరి నిర్ణయం వెనక కర్కశం లేదు, ద్వేషం లేదు. ఉన్నది కేవలం లోపల పేరుకుపోయిన ఒంటరితనం. రోజు నవ్వుతూ కనిపించే ముఖం వెనక ఎవ్వరికీ చెప్పుకోలేని అలసట. చివరికి అదే అలసట ఇదే చివరి దారి అని మోసం చేసింది. ఇక్కడ మనం ఇది ఒక సామాజిక సమస్య. భర్తలు దూరంగా ఉండటం, పిల్లలు హాస్టల్లో ఉండటం, నైట్ షిఫ్ట్లు, టైం లేని జీవితం, ఇవన్నీ కలిస్తే మనిషి నెమ్మదిగా తనతో తానే తెగిపోతాడు. ఒక కాల్, ఒక నిజమైన మాట, ఒక నవ్వు, ఒంటరిగా లేవు అనే వాక్యం. ఈ వాక్యం చాలా సార్లు ప్రాణాలు కాపాడగలదు. నిజంగా తనను వినే ఒక్క వ్యక్తి కూడా లేదన్న భావన మొదలైన రోజే ప్రమాదం మొదలవుతుంది. ఇదే చెర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ దగ్గర ముగ్గురు ప్రాణాలు తీసిన కథ వెనక ఉన్న అసలు నిజం. విజయారెడ్డి ఒక ఐటీ ఉద్యోగి, ఒక తల్లి. బయటకు చూస్తే స్ట్రాంగ్ ఉమెన్, కానీ లోపల మాత్రం ఒంటరితనంతో రోజు పోరాడిన మనిషి. భర్త ఉద్యోగం కోసం దుబాయ్లో, పిల్లల చదువు కోసం హాస్టల్లో, ఇంట్లో జనాలు ఉన్న జీవితంలో తోడు లేని పరిస్థితి. రాత్రి షిఫ్ట్, పగలు నిద్ర. మాట్లాడేందుకు టైం కాదు, వినేందుకు మనిషి కాదు. ఇదే ఒంటరితనం మనసులో మెల్లగా విషంలా చేరింది. గత 15 రోజులుగా నేను ఒంటరిదాన్నే అనే ఆలోచన ఆమెను వదల్లేదు. ఇది చిన్న విషయం కాదు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఒంటరితనం మనిషి ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. సరైనది తప్పుని వేరు చేసే శక్తి మసకబారుతుంది. అప్పుడు భయం ప్రేమగా మారుతుంది, ప్రేమే ప్రమాదకరమైన నిర్ణయంగా మారుతుంది. నేను లేకపోతే నా పిల్లలు ఒంటరవుతారు అనే ఆలోచన, అదే ఆమెను ఆ చివరి దాకా తీసుకువెళ్ళింది. ఆ రోజు ఆమె కారు తీసుకుని హాస్టల్ కు వెళ్ళింది. బంధువులు చనిపోయారని పిల్లల్ని తీసుకొచ్చింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ లో కారు ఆపింది. అక్కడే ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టింది. నాకు జీవించాలనే ఆసక్తి లేదు, నేను చనిపోతే పిల్లలు ఒంటరవుతారు, అందుకే వాళ్లను కూడా తీసుకువెళ్తున్నాను. ఇది ద్వేషం కాదు, ఇది కర్కశత కాదు, ఇది ఒంటరితనం చేసే మోసం. చివరకు ఆ సూసైడ్ నోట్ ఫోన్ లో ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ గా పెట్టింది. అంటే ఆమె ఎంత లోపల కూలిపోయిందో అర్థమవుతుంది. ఎవరో ఒకరు చూసి ఆపుతారనే చిన్న ఆశ. ఇది ఒక్క కుటుంబ కథ కాదు, ఇది మన సమాజానికి ఒక హెచ్చరిక. ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు, మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదన్న భావన. భార్యాభర్తల మధ్య దూరం, పిల్లలు దూరంగా ఉండటం, కెరీర్ పై ఒత్తిడి, నైట్ షిఫ్ట్లు, ఇవన్నీ కలిసి మనిషి తనతో తానే కనెక్షన్ కోల్పోతున్నాడు. అప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద గోడలా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక ఫోన్ కాల్, ఒక నిజమైన మాట, నువ్వు ఒంటరిగా లేవు అనే వాక్యం చాలా సార్లు ప్రాణాలను కాపాడుతుంది. చెర్లపల్లి రైల్వే ట్రాక్ మీద ముగిసిన ఈ కథ మనకు ఒకటే చెబుతుంది: ఎక్కువగా మౌనంగా ఉండే వాళ్లను గమనించండి. అంతా బాగానే ఉందని చెప్పే వాళ్ళని నమ్మొద్దు. వాళ్లే ఎక్కువగా లోపల విరిగిపోయి ఉంటారు. ఒంటరితనం కనిపించదు, కానీ అది చంపుతుంది. ఇది న్యూస్ కాదు, ఇది ఒక నిజం. మనం పట్టించుకోకపోతే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ స్టోరీ విన్నాక మీ భార్యతో మీరు ఎలా ఉంటున్నారు
ఉన్నారా అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీ పిల్లలతో కూడా స్నేహభావంతో కలిగి ఉండండి. ఆడవాళ్లు మన నుంచి కోరుకునేది ఒక్కటి. ఉదయం ఆఫీస్కి వెళ్లేటప్పుడు ప్రేమతో ఒక ముద్దు, మధ్యాహ్నం లంచ్ సమయంలో ఫోన్ చేసి తిన్నావా అనే ఒక్క మాట, సాయంత్రం లేటుగా వస్తే 1 గంట లేట్ అయింది సారీ అని చెప్పటం, ఆ గంట లేట్ ని కాస్త 3 గంటలు బయటికి తీసుకువెళ్లి వాళ్ళని ఆనందింపచేయటం. ఇవన్నీ మీరు చేస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.